అలాగే చుట్టుపక్కల ఉన్న ఎన్ని ఊరోళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అక్క చెల్లెళ్ళు కానీ, మా అన్న తమ్ముళ్ళు కానీ, మా సోదరులు కానీ, మా మిత్రులు కానీ, ఎవరున్నా కానీ వారందరికీ మా వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను 2 చేతులు నమస్కరించి మీకు అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు నిజంగా నా జీవితంలోనే చాలా సంతోషమైన దినం. అది ఎందుకంటే మేము రంజాన్ ఎట్లా మాకు గడుస్తుందో, రంజాన్ వస్తే ఎంత ఆనందంగా ఉంటామో అదే మరి ఈరోజు మన గంగమ్మ జాతర రావడం, ఈ జాతరలో ముఖ్యంగా పోయిన సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ముఖ్యంగా అల్లా పరమేశ్వరుని దయతో కనుక మన కలియుగ వెంకటేశ్వర స్వామి మరియు మారియమ్మ మరియు గంగమ్మ వీళ్ళందరి ఆశీర్వాదంతో ఈ సంవత్సరము నిజంగా చాలా మాకు కలిసి వచ్చింది. ఎట్లా అంటే మేము 4 సంవత్సరాల ముందు కేవలం 3 దినాలతో మేము మజ్జిగ దానం స్టార్ట్ చేసింది. ఈ సంవత్సరము అల్లా పరమేశ్వరుని దయతో ఆ అమ్మ ఆశీస్సులతో పూర్తి దినాలు అంటే 13 దినాలు కూడా ఆ అమ్మ నిండుగా మాకు ఆశీస్సులు ఇచ్చింది. ఆ అమ్మ ఆశీస్సుల ద్వారా భగవంతుని దయతో మేము నిత్యం ప్రతిరోజు 10:30 నుంచి 1:30 వరకు ఆపకుండా ఎన్ని వేల మంది మన ఊరోళ్ళు, మన వీధోళ్ళు, మన గ్రామం వాళ్ళు, అమ్మకు దర్శించే వాళ్ళు, బ్యాంకులు ఎవ్వరు వచ్చినా లేదు అనుకుంటా చల్లగా వాళ్ళకి మజ్జిగ అందించగలిగినాము. ముఖ్యంగా ఆ తర్వాత మేము గత అమలన్న హయాంలో మా సుధీరన్న ఏదో చెప్పి లేదు భయ్ మీరు కూడా చెయ్యాలా, మీరందరూ చెయ్యాలా అనేసి మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇదే గంగమ్మ జాతరకి 25 కేజీలతో మొదలుపెట్టిన మా అన్నదానము ఈరోజు అల్లా పరమేశ్వరుని దయతో, ఆ పరమాత్ముని దయతో, ఆ అమ్మ ఆశీస్సులతో ఈరోజు సుమారు 250 కిలోలు వంట చేసుకొని వచ్చి ఎందుకంటే ఈరోజు చిరుసు కాబట్టి ముఖ్యంగా మా ఊరు, మా వీధి వాళ్ళు, మా ఊరోళ్ళు, మా గ్రామం వాళ్ళు, చుట్టుపక్కల పరిశ్రమ వాళ్ళు, ఊరోళ్ళు అందరూ వీడికి అమ్మకి దర్శించేకి వస్తారు కాబట్టి ఏదో మా వల్ల వీనంత వాళ్ళకి గుప్పడన్నం మనము ప్రసాదం మారి మనం ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం కూడా మా అందరి పైన ఉంటుందనేసి మేము ఆశించి ఇది గత 9 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో కేవలం మేమేదో ఈ మజ్జిగలు పనిచేసి, మేమేదో ఈ నీళ్లు పనిచేసి, మేమేదో ఈ అన్నాలు పనిచేసి మేము కిరీటాలు పెట్టుకోవాలా, మాకేమి పేర్లు కావాలా, మాకు ఊర్లోకి ఎవ్వరి మెప్పు కోసం, యా నాయకుని మెప్పు కోసం చేయలే, యా పార్టీ కోసం కూడా మేము చేయలే. మేము చేస్తూ ఉండేది కేవలం ఇంకోటి దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏమంటే మేము కనిపిస్తూ ఉన్నాం కానీ మేము కేవలం మాది సలహాలు ఐడియాలు ఉంటాయి కానీ మా వెన్నంట ఉండి మాకు దీనికి అందరికీ ప్రోత్సహించిన ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముసల్మాన్, ప్రతి ఒక్క నా ఫ్రెండులకి, నా శ్రేయోభిలాషులకి, నా ఆత్మ బంధువులకి, నా మిత్రులకి అందరికీ నేను ఏదైతే కార్యక్రమం యా రోజు చేసిన, రంజాన్లో చేసిన, గంగమ్మ జాతరలో చేసిన, మేడేలకి చేసిన, శుక్రవారాలు చేసిన, మేము ఏమి చేసినా మాకు నిత్యం సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే కాకుండా నాకు గత 8-10 సంవత్సరాల నుంచి ఎల్లప్పుడూ నేను ఏం పని చేసినా నాకు అండగా ఉండే నా సోదరులకి, నా యొక్క శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా పేరున చెప్పుకుంటే దుర్లభం అనేసి వాళ్ళకు కూడా నేను కోరుకునేది ఒకటి, ఈ విషయంలో ఎవరైతే మాకు సహాయ సహకారాలు అందించినారో ఆ పరమాత్ముడి దయతో, ఆ అమ్మ నిండు ఆశీస్సులతో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య పిల్లలు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యంగా, ఎటువంటి దుఃఖం లేకుండా, అప్పు లేకుండా వాళ్ళందరికీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలనేసి మరొక్కసారి ఈ యొక్క
ఈ అవకాశం ఇచ్చిన ఏ చైర్మన్ అయినా కానీ నేను ఈరోజు గర్వంగా చెప్తా, అమలన్న కానీ, మా రూపేష్ సార్ కానీ, మా నరేష్ కానీ, మన శ్రీధర్ కానీ, ఎవ్వరున్నా కానీ వాళ్ళు ఎప్పుడైతే మాకు అవకాశం ఇచ్చినారో ఇప్పుడు మా జాతర ముందరే మాకేం చెప్తారంటే మీది మీ కోట ఎప్పుడు మీకు ఉంటుంది, మీకు ఎవ్వరు అడ్డం మాట్లాడరు, మీరు ఏం చేయాలనుకున్నా మీరు స్వతంత్రంగా మీరు మీ ఇష్టంగా మీరు చెయ్యనేసి వాళ్ళందరూ మాకు సహకరించి మాకు ఇంత మాత్రం వారు చోటు కల్పించినందుకు మా అందరి తరఫున మేము ఆలయ కమిటీకి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుసుకుంటాం. అలాగే ఒక్క చిన్న విన్నపం అంటే మా యొక్క ఊరు ప్రజలకు, మా వీధి ప్రజలకు, మా వాడ ప్రజలకు, మా గ్రామ ప్రజలకు లైన్లో వస్తే बरोबर हाला आहे అప్పుడే పెట్టుకోమా తీసుకోండి, 4 తీసుకోండి. దయచేసి లైన్ లో రండి, అందరికుంది. దయచేసి లైన్ లో రండి, ప్రతి ఒక్కరు అందరికుంది. గుడి ముందర ఉండే దయచేసి గుడి ముందర ఉండే 2 వీలర్లు ఎత్తండి, ఆడ అడ్డం వస్తుంది. దయచేసి గుడి ముందర ఉండే 2 వీలర్లు అదే పేరుగా ముందు ఎందుకనగా